మంచిర్యాల కార్పొరేషన్ వార్డు నెంబర్ 18లో గల నర్సింగాపూర్ పరిధిలోని రాజేశ్వరరావు పల్లెలో మంచిర్యాల జిల్లా గ్రామ వికాస్ ఆధ్వర్యంలో భూమి సుపోషణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పండుగని పురస్కరించుకుని రాజేశ్వరరావు పల్లెలో మంచిర్యాల జిల్లా గ్రామ వికాస్ ఆధ్వర్యంలో భూమి సుపోషణ్ పర్యావరణ సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలోని పలువురు దంపతులతో కలిసి రైతులు తెచ్చిన మట్టితో భూమిని కాలుష్యం బారి నుండి కాపాడేందుకు ప్రత్యేక పద్ధతిలో పూజలు చేసి అనంతరం ఆ మట్టిని భూమికి 4 దిక్కుల చల్లాలని వివరించి పంపిణీ చేశారు. ఈ భూమి సుపోషణ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత గ్రామీణ వికాస్ ప్రముఖ్ సత్యనారాయణ రెడ్డి, హాజీపూర్ మండల వ్యవసాయ అధికారి కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే తరానికి సేంద్రియ వ్యవసాయాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. భూమిని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు ప్రత్యేక పద్ధతిలో పూజలు చేసి ఆ పూజా ద్రవ్యాల్ని భూమికి 4 పక్కల చల్లితే కొంతమేరకైనా భూమి సుపోసినట్లు అవుతుందన్నారు. దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని రైతులకి సూచించారు. రైతులు క్రిమిసంహారక మందులు, ఫర్టిలైజర్ మందులు వాడి భూమిని, నీటిని, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని, ఈ విధంగా కొనసాగినట్లయితే రాబో భావితరాలకి భూమి చౌడు నేలలుగా మారిపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా రైతులు మేల్కొని ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాలని, రాబోయే భావితరాల వారు భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతితో దొరికే వనరులను ఉపయోగించుకుని ప్రకృతి వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రసాయన ఎరువులు వినియోగించకుండా భూమిని ఆరోగ్యవంతంగా ఉంచాలనే లక్ష్యంతో రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ఎస్ మంచిర్యాల జిల్లా కార్యవాహ కృష్ణ భాస్కర్, గ్రామ భారతి జిల్లా సంయోజక్ బొలిశెట్టి తిరుపతి, సహ సంయోజక్ వెంబడి కిషన్, గ్రామ వికాస్ జిల్లా సభ్యులు దుర్గం బక్కయ్య, కటుకూరి తిరుపతి, హాజీపూర్ మండల సంయోజక్ లగిశెట్టి వెంకటి, సేంద్రియ రైతుల మార్ వెంకటరెడ్డి, నల్ల శంకరయ్య, భోగనందయ్య, మెండు పర్వతాలు, బింగి రామయ్య, బింగి లచ్చయ్య, లగిశెట్టి లక్ష్మయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామము లేదా పట్టణము ఏదైనప్పటికీ భారతీయ సంస్కృతిలో భాగస్వామినై ఈ భూతల్లి పట్ల మాతృభావనను కలిగి ఉండుటకు నేను సర్వ సన్నద్ధంగా ఉంటాను. ఈ భూతల్లి పట్ల గల నా ఆదరాభిమానాలు నా దినచర్య మరియు కర్తవ్య పాలనతో నిరూపిస్తాను. ఈ భూమి సుపోషణ గూర్చి నేను నా జీవితాంతం ఈ క్రింది విధంగా శ్రమిస్తాను. భూసారమును దెబ్బతినకుండా ఆపుదాను. మట్టి సారవంతమును కావడానికి కృషి చేస్తాను. రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు, రసాయనిక రోగ నిరోధక మందులు ఉపయోగించను. వ్యవసాయములో పంటకు కావలసినంత మేరకే నీటిని ఉపయోగిస్తాను. నీటిని వృధా కానివ్వను. చేల పట్ల పైన చెట్లు పెంచుతాను. పై నియమాలను పాటించడంతో పాటు భూమి సుపోషణ కోసం ఈ క్రింది పద్ధతులను అనుసరిస్తాను. భూసారానికి హాని కలిగించే పదార్థాలను, ప్లాస్టిక్, థర్మాకోలు మొదలైన వాటి వాడకం వీలైనంత తగ్గిస్తాను. భూమికి హాని కలిగించే వస్తువులను జాగ్రత్తగా అతి తక్కువగా భూమికి హాని కలగని రీతిలో ఉపయోగిస్తాను. కాగితాలు మరియు వృక్ష సంబంధ ఉత్పత్తులను అవసరమైతేనే ఉపయోగిస్తాను. వీటిని మరలా ఉపయోగించే
పద్ధతులను పాటిస్తాను. చెట్లు నాటి వాటి సంరక్షించే కార్యములో నేను ఎల్లప్పుడూ పాల్గొంటూ ఉంటాను. ఈ పద్ధతులన్నింటినీ నేను పూర్తి నిష్ఠతో పాటిస్తాను. ఈ పద్ధతులను పాటించడంలోనే నా దేశ సౌభాగ్యం మరియు భూమాత ఔన్నత్యం ఆధారపడి ఉంటాయని విశ్వసిస్తాను. జై హింద్. భారత్ మాతా కీ. సర్వే జనా సుఖినో భవంతు. ప్రస్తుత పరిస్థితుల్లో భూమిని చౌడు భూములుగా, ఒక రకంగా పనికిరాని భూములుగా, నిస్సత్వ భూములుగా తయారు చేస్తున్నటువంటి ఫెర్టిలైజర్స్ను, పెస్టిసైడ్స్ను పక్కకు పెట్టి ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి ఆలోచనలో భాగంగా ఉగాది పండుగ రోజు భూమి పూజ పేరుతోని భూమాతను పూజిస్తూ భూమిని సంరక్షించి మనందరం రక్షించబడాలనే ఆలోచనతోనే ఈ రోజు నుంచి మొదలుకొని ఏప్రిల్ 30 వరకు తెలంగాణలోని అన్ని గ్రామాలలో భూ సుపోషణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనం భూమిని కాపాడుతూ మన ఆరోగ్యాలను కాపాడుకోవడం కొరకు ఈ కార్యక్రమం చేయబడడం జరుగుతున్నది. మంచిర్యాల జిల్లాలో దాదాపుగా ఒక 45 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇదే విధంగా తెలంగాణ ప్రాంతం మొత్తంలో ఒక 500 నుండి 600 గ్రామాల వరకు మళ్ళీ పాత పద్ధతుల్లో ఎలాగైతే ఏరువాక పౌర్ణమి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అయితే ఉద్యమ రూపంలో ఈ 30 రోజుల తర్వాత మళ్ళీ ఏరువాక పౌర్ణమి జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ప్రత్యేకించి కొన్ని గ్రామాల్లో ఉగాది, శ్రీరామనవమి, అక్షయ తృతీయ, అదేవిధంగా ఏరువాక పౌర్ణిమ, ఈ 4 రోజులను ప్రత్యేకించి నిర్వహించడం జరుగుతుంది. రైతులందరూ వచ్చి ఈ మట్టిని తీసుకెళ్ళి పూజించినటువంటి మట్టిని మన పొలాల లోపల చల్లుకొని మంచి పంటలు పండిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం. పర్వదినాన నర్సింగాపూర్ గ్రామంలో గ్రామ వికాస్ ఆధ్వర్యంలో భూమి సుపోషణ అంటే రసాయన ఎరువులు తగ్గిస్తూ సేంద్రియ ఎరువులు పెంపొందించు, అటు భూమి ఆరోగ్యంగా ఇస్తూ మంచి దిగుబడి ఆరోగ్యవంతమైన పంటలను తీస్తూ సమాజానికి ఎటువంటి హానికరం కాకుండా యూజ్ చేసుకుంటూ భవిష్యత్తు తరాలకు ఇటువంటి ఆరోగ్య స్థితిలో ఉన్న భూమిని పంట ఉత్పత్తులను అందించే ఉద్దేశంతో ఇక్కడ సుమారు ఒక 100 కుటుంబాలు 100 ఎకరాల్లో సాగు చేస్తున్నాయి. వీటికి నూతన పద్ధతులు కావచ్చు, అధిక దిగుబడులు వచ్చే విధంగా మా వ్యవసాయ శాఖ నుంచి సలహాలు సూచనలు ఇస్తున్నాము. 5 సంవత్సరాల నుండి నర్సింగాపూర్ గ్రామంలో భూసుపోషణ కార్యక్రమాన్ని చేపట్టింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి ఉగాది రోజున మరి చేపట్టడం జరిగింది. రాబోయే భావి తరాలకు మంచి గాలి, నీరు అని అందియాలన్న ఒక మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా మరి గ్రామ వికాస్ ఆధ్వర్యంలో చేయాలని మరి నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి మంచిర్యాల జిల్లాలోని 30 గ్రామాలలో భూసుపోషణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.